వరంగల్ జిల్లా మూడవపాడిపల్లిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేసిన కార్మికులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు మహేష్ అనే కాంట్రాక్టర్ పాత కార్మికులు కాదని కొత్త వారిని పెట్టుకొని వారి వద్ద లంచం తీసుకుంటూ వాళ్లకు పని కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పాత కార్మికులు. అంతేకాకుండా మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, చెప్పుకోమని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను మీ ప్రియాంక. ఇక్కడ మనం వ్యవసాయ కళాశాలలో ఉన్నాము. అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన తెలియజేస్తున్నారు. అసలు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాం. నమస్తే. నా పేరు రామారెడ్డి. అగ్రికల్చర్ దీంట్లో పనిచేస్తున్నాము. గత 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అయితే దీంట్లో ఏజీ కాలేజీ పడ్డాము. దీంట్లో చేస్తుంటే మేము అడిగినాం అన్నట్టు కాంట్రాక్ట్ వేసుకుందాం తీసుకుంటే, సార్ మేము లేబర్ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, ఆ కాలేజీ మమ్మల్ని తీసుకోండి సార్ అంటే, లేదు అది వేరు ఇది వేరు మిమ్మల్ని తీసుకోను అన్నారు. తర్వాత ఏమన్నాడంటే ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ఆయనకు ఆర్ఈఆర్ఎస్లో రాలేదు. రాకుంటే అప్పుడు అడిగినాము. అడిగితే నా కాంట్రాక్ట్ అలా రాలేదు కాబట్టి మిమ్మల్ని కాలేజీకి తీసుకోను అని. తర్వాత వచ్చిన తర్వాత సార్ వచ్చింది కదా ఇప్పుడైనా తీసుకోండి సార్ అని అడిగితే, లేదమ్మా ఉన్నప్పుడు చెప్తాము, పోస్ట్ ఉన్నప్పుడు చెప్తామని చెప్పి మాకు తెలియకుండానే వేరే వాళ్ళని తీసుకొని పెట్టింది. ఇప్పుడు అడిగితే ఏమంటారు, మీరు ఏమైనా చేసుకోని నేను తీసుకోను అని అంటున్నాను. అది ఏంటిదంటే మమ్మల్ని కాలేజీలో పెట్టమని అడుగుతాం. ఒకవేళ ఉద్యోగమైనా మీకు ఏదైనా దాంట్లో కాలేజీలో పెడతానప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ రాసిచ్చారు కాబట్టి అదే విధంగా మేము అడుగుతాము. ఆ కాలేజీలో ఇవ్వమని ఏదైనా చీపర్ పోస్ట్ కావచ్చు, నైట్ వాచ్మెన్ కావచ్చు, బాత్రూమ్ టాయిలెట్ గార్డ్ కావచ్చు, ఏదైనా మేమే చేస్తామని మేము అడిగినాం. అడిగితే లేదు అన్నారు. ఏడీ సార్ దగ్గరికి వెళ్తాం. సార్ మేము చేస్తాం సార్ అంటే, మాకు ఎవరు వచ్చినా పర్లేదమ్మా, ఎవరైనా పని చేయించుకుంటాము కాబట్టి మాకు ఎవరు వచ్చినా ఏం లేదని కాంట్రాక్ట్ మహేష్ కాబట్టి మహేష్ని అడగండి అని అంటే మహేష్ని అడిగితే నిన్నటి నుండి మేము అడుగుతాము, అందరికీ అప్లికేషన్ కూడా ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత నిన్నటి నుండి ఇక్కడనే ఉన్నాము. ఆయన రాడు, మాట్లాడు, చెప్పకుండానే ఇట్లనే చూసుకుంటుంటాడు. ఏం సార్ మాకు ఇయ్యారంటే మీకు ఇయ్యము, మీరు ఏం చేసుకుందో చేసుకున్నాము. ఇవాళ ఈరోజు మేము ఆయన ఏం చెప్పలేదు మేడం. మాకు సార్ దగ్గరికి వెళ్తే సారు మహేష్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. మహేష్కి ఫోన్ చేశారు వీళ్ళు. ఆయన 1:30 కొత్త 12:30 కన్నా ఇంతవరకు రాలేదు. మొత్తానికైతే కాలేజీలో మీకు ఇయ్యము అని అంటారు. ఆల్రెడీ వేరే వాళ్ళని పెట్టినాడు, వాళ్ళని తీసేసి మమ్మల్ని పెట్టమని అడుగుతాం. ఒకవేళ వాళ్ళకి అన్యాయం అవుతుంది అన్నప్పుడు మా ప్లేస్లలో వాళ్ళని పెట్టి మమ్మల్ని అక్కడికి పంపించమని అడుగుతాం. ఎట్టి పరిస్థితుల్లో మాకు కాలేజీలో కావాలి, ఏదైనా మేమే చేసుకోవాలి.